Great morning, my dear founders. టుడే మార్చ్ 11, 2025 ట్యూస్డే శుభాకాంక్షలు అందరికీ కూడా. ఎప్పట్లాగే మంగళవారం శుభాకాంక్షలు. ప్రతిరోజు కూడా మనకి శుభమే. అందుకోసమే మనం ఇంత గొప్ప ప్రతిరోజుని చాలా గొప్పగా మనం చూస్తాం, ఆస్వాదిస్తాం. ఓకే, గౌరవిద్దాం. రైట్, ఈరోజు ముఖ్యంగా టాపిక్లోకి రావడం ఏంటంటే, ఎస్టర్డే జరిగినటువంటి మార్టీ గారి, క్రిస్ జాన్సన్ గారి అద్భుతమైనటువంటి సెషన్. దాంట్లోని ముఖ్యాంశాలు వెరీ స్టార్టింగ్లోనే గూస్ బంప్స్ లాంటి మంచి న్యూస్ అయితే మనకి ఇచ్చారు. ఆ న్యూస్ని మీ అందరి కోసం ఈరోజు ఈ ఆడియో టాపిక్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. తర్వాత నిన్నటి రోజు మనం మాట్లాడుకున్న కొన్ని విషయాలు కొంతమంది అపార్థం చేసుకున్న కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే మేము రెండు రకాలుగా చెప్పాం. అంటే ఎవరైనా అకౌంట్స్, ఫౌండర్ అకౌంట్స్ చేంజింగ్, మార్పిడి, అంటే వీళ్ళు మనకు నచ్చక లేదా మనకి ఎక్కువ అకౌంట్లు ఉండడం వల్ల ఇవ్వడం, ఇట్లాంటివి ఏదో చేసినప్పుడు తీసుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ అకౌంట్లు ఓ వెరిఫికేషన్ వచ్చినప్పుడు తీసుకోవచ్చు, లేదంటే సేమ్ యథాతథంగా వాళ్ళ పేరు మీదుగా వెళ్ళొచ్చు అని చెప్పేసి నేను ఒక మాటగా నేను చెప్పడం జరిగింది. బట్ అది జరగదు. ఎవరు కూడా కంగారు పడే అవసరం లేదు. హ్యాపీగా ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ ఎవరి దగ్గర అయితే ఓమెయిల్ ప్లస్ అడ్రస్, పాస్వర్డ్ అని కూడా ఉన్నాయో, దే ఆర్ ద అకౌంట్ హోల్డర్స్, దే ఆర్ ద అకౌంట్ ఓనర్స్. ఓకే, ఓ వెరిఫికేషన్ జరిగే టైంలో ఎవరైతే దాన్ని ఫిల్ చేస్తారో, ఓ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటారో, హీఈస్ ద ఓనర్ ఆఫ్ దట్ ఫౌండర్ అకౌంట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఎవరికి ఏది నష్టం జరగదు, అందరికీ కూడా న్యాయమే జరుగుతుంది. యాష్ గారు మనకి అనుకూలంగానే ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనకు ఏర్పాటు చేస్తారు. ఆ విషయం పట్ల మీరందరూ కూడా నమ్మశక్యంగా ఉండండి. రైట్, ఓకే, అంతే అండి. ఇంకా దాని గురించి ఎక్కువ టాపిక్ అవసరం లేదు. ఎందుకంటే ఎవరి దగ్గర ఫౌండర్ అకౌంట్ ఉంటే హీఈస్ ద ఓనర్. ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళ పేరు, ఎవరి పేరు మీద ఫౌండర్ అకౌంట్ ఉంటే హీఈస్ ద ఓనర్ ఆన్ ఓ వెరిఫై. అప్పుడు ఓ వెరిఫికేషన్ జరిగే టైంలో ఎవరి పేరు మీద అయితే ఫౌండర్ అకౌంట్ ఉందో హీఈస్ ద ఓనర్ ఆఫ్ ద ఫౌండర్ అకౌంట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, సరేనా? రైట్, మళ్ళీ ఏదైనా వేరే ఇతర విశేషాలు ఉంటే ఖచ్చితంగా మనకు ఓ వెరిఫికేషన్ చేసుకునే ముందే మనకు ఖచ్చితంగా ఒక మీటింగ్ ద్వారా యాష్ గారు బయటికి రావడం జరుగుతుంది. మనందరికీ కూడా గొప్ప విషయాలు షేర్ చేయడం జరుగుతుంది. ఇలా చేసుకోండి, ఇలా చేసుకోండి, ఇలాంటి వారు ఇలా చేసుకోండి, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఇలా చేసుకోండి అని చెప్పేసి ప్రతి ఒక్క పాయింట్కి కూడా ఒక సొల్యూషన్ అనేది ఉంది. ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది. నో ప్రాబ్లం. రైట్, ఓకే, ఇక మనం ఈరోజు టాపిక్లోకి వచ్చినట్టయితే ఎక్సలెంట్ టాపిక్ అండి. నిన్న నైట్ రోజు మార్చ్ 10th నైట్ గూస్ బంప్స్ ఇచ్చారు మన మార్టీ గారు, క్రిస్ జాన్సన్ గారు. వాటిలోని కొన్ని ముఖ్యాంశాలు కేవలం అతి తక్కువ సమయంలో గొప్ప ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబోతున్నాను. చాలా చాలా హ్యాపీ. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా దిల్దార్గా ఉండే రోజులు అతి దగ్గరలో మన ముందు ఎదురు చూస్తున్నాయి. వాటి కోసం ఈ టాపిక్ ద్వారా మనందరం కూడా తెలుసుకుందాం. రైట్, థింగ్స్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ హ్యాపెనింగ్ హియర్ సూన్, మై ఫేవరెట్ వర్డ్, అండ్ సే ఇట్ ఎ లాట్ బికాస్ ఐ నో దట్స్ ద ట్రూత్ అండ్ we just got to be patient about it and wait till this guy we call Ash Muffar a fire. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. థింగ్స్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ హ్యాపెనింగ్. మనకి చెప్పారు ఇక్కడ చాలా చాలా గొప్ప విషయాలు జరగడం ప్రారంభించబోతున్నాయి త్వరలో. మన అందరికీ ఇష్టమైనటువంటి పదం అదేనండి, మన ఆన్ ప్యాసివ్. ఇది గుర్తుపెట్టుకోండి. మన ఆన్ ప్యాసివ్ అని మనం గొప్పగా చెప్పుకునే రోజు మనకు వస్తూ ఉంది. ఎందుకంటే ఇది నిజం, మాకు తెలుసు, మరియు దాని గురించి ఓపిక పట్టాలి మనం. ఓకే, ఇంతకాలం మనం పట్టాం. 4 yearsగా మేము మా టీం పట్టాం. మీరందరూ కూడా 7 years నుంచి కూడా ఉండొచ్చు, 6 years నుంచి ఉండొచ్చు, 2 years, 1 year నుంచి కూడా ఉండొచ్చు. రైట్, నో ప్రాబ్లం. అందరూ కూడా ఓపిక పట్టాం. ఇప్పటిదాకా మన ఓపిక సక్సెస్ఫుల్ వేలో వెళ్తోంది. ఇక్కడ అన్ని కూడా సక్సెస్గా చేసుకొని మన యాష్ ముఫారా గారు, మేము చెబుతున్నాం, మా యాష్ ముఫారా గారు ఫైర్ అని పిలిచే ఈ వ్యక్తి బయటకు వచ్చి మాకు కొన్ని శుభవార్తలు అందించబోతున్నారు. ఇది ఎక్సలెంట్ అండి. దీన్ని మీరు గ్రహించాలి, ఈ పాయింట్ని. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాష్ ముఫారా ఆన్ ఫైర్ ఆయన చెప్పారు. ఎప్పుడో January 2nd చెప్పారు. ఇట్స్ ఎ బూమ్ అని మనకు ఒక పాపప్ ఇచ్చారు. అందులోని 4 రకాల వీడియోస్ని మెన్షన్ చేశారు. అండర్లో లాస్ట్లో చివరిన మనకి ఏం పెట్టారంటే జస్ట్ ఐఎమ్ ఫైర్డ్ అప్ టు చేంజ్ ద వరల్డ్, ఆర్ యూ రెడీ అన్నారు. ఎస్, ఆ రోజే చెప్పారంటే అప్పటికే సిద్ధంగా అయిపోయాయి, అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. బట్ బ్యాక్ ఎండ్ ఎన్నో గొప్ప గొప్ప ప్రణాళికలు ఉంటాయి, ఎన్నో చాలా చాలా వర్క్ బిహైండ్ ద సీన్ చాలా ఉంటుందండి. ఎందుకంటే మనం phase 2లోకి అడుగు పెట్టబోతున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. అతి దగ్గరలో మనం phase 2లోకి అడుగు పెట్టబోతున్నాం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. కాబట్టి మనకి ఇక్కడ ఆలోచన చేయాల్సింది ఏంటంటే వీఆర్ అనే గుడ్ వే. మనం చాలా మంచి పొజిషన్లో, మంచి దారిలో మనం ఉన్నామని మనం గ్రహించాలి. రైట్, ఇక్కడ జరగబోతోంది. రైట్, నేను చెప్పినట్లు మీరందరూ ఉత్సాహంగా ఉండాలని భావిస్తున్నాను అన్నారు మన మార్టీ గారు. ఓకే, సిద్ధమయ్యా, సిద్ధం, అన్నీ సిద్ధంగా ఉన్నాయి. మీకు తెలిసిన వ్యక్తుల కోసం వెతకడం ప్రారంభించండి. అంటే
ఇప్పుడు దాకా మనకి ఎవరైనా సార్ ఆన్ ప్యాస్లో మాకు ఏదైనా ఒక అవకాశం ఉందా అని ఎవరన్నా మనకి తెలిసిన వాళ్ళు లేదా పరిచయస్తులు, పరిచయం లేనటువంటి వాళ్ళు ఆ సోషల్ మీడియా ఎక్కడైనా సరే వాట్సాప్ గ్రూప్స్లోంచి కానీ ఎవరన్నా మీకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు, పరిచయం లేనటువంటి వ్యక్తులు, మీకు ఫాలో అయ్యే వ్యక్తులు ఎవరన్నా ఉండగలిగితే వాళ్ళ కోసం వెతకడం ప్రారంభించండి అని చెప్పారు. రైట్, ఇది అవసరమని నేను భావిస్తున్నాను. అందరూ నేనే దానిపై దృష్టి పెట్టండి అని కూడా చెప్తున్నాను. రైట్, మరి ఏదైనా దృష్టి పెట్టవద్దు, కానీ ఇది నిజంగా అవసరమైన వ్యక్తులు ఎవరు అని యాష్ ముఫారే చేసినప్పుడు ఇది నిజంగా అవసరమైన వ్యక్తులు. అతను ప్రారంభించాడు, అతను ప్రాథమికంగా ప్రపంచం చాలా దూరంగా ఉన్న దేశాలని చెప్పారు. ఇది గుర్తుపెట్టుకోవాలా, మనకు ఏ ఒక్క దేశం నుంచినో ఏ తీర ప్రాంతాల నుంచినో మనకు బిజినెస్ రావట్లేదు. ఎక్కడ మీకు ప్రపంచంలో అనుకూలమైనటువంటి వ్యక్తులు ఉన్నా, ఎక్కడ తెలిసినా ఎవరికైనా సరే మనం లింకప్ అవ్వచ్చు. అటువంటి ఒక గొప్ప అవకాశం ఇది. ఒక ఇండియాలో ఉన్న వాళ్ళు, ఫౌండర్లు, అఫిలియేట్స్, మన చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మాత్రమే మనం అవకాశం ఇవ్వడం కాదు, మనం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా సరే మనం ప్లగ్ ఇన్ అవ్వచ్చు అని చెప్పి ఈ అవకాశాన్ని ఎవరికైనా ఇవ్వచ్చు, ఎక్కడికైనా మనం పంపించవచ్చు బిజినెస్ అని చెప్పారు. అంటే మనకు నచ్చితే మనం సొంతంగా మనం కష్టపడి కూడా వ్యాపారం చేసుకోవచ్చు. అటువంటి అవకాశం కూడా మన ఆన్ ప్యాసివ్లో ఉందన్నమాట. రేపు రాబోయే ఆన్ ప్యాసివ్ అఫిలియేట్స్ ఫ్రీ యూజర్సే కాదండి, మనం కూడా ఫౌండర్స్ కూడా తెలిసిన వాళ్ళకి, అట్లాంటి వాళ్ళందరికీ కూడా మనం ఈ గొప్ప అవకాశాన్ని మనం వాళ్ళకు ఆన్ ప్యాసివ్ అఫిలియేట్గా, ఫ్రీ యూజర్స్గా, మన కస్టమర్స్గా మనం వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు. అలాంటి ఛాన్స్ కూడా ఇక్కడ మనకు ఉంది అంటున్నారు యాష్ గారు. మన కంపెనీ ఆటోమేషన్ ద్వారా, క్యాట్మో సిస్టమ్ ద్వారా మీకు ట్రాఫిక్, ఇన్కమ్ అనేది అన్ని కూడా మీకు ఇస్తుంది కూడా. బట్ మీరు ఇంకా కొద్దిగా నేను ఇంకా నా సొంత కష్టార్జితంతో కూడా నేను కొద్దిగా సపోర్ట్ చేస్తాను సిస్టమ్కి అనుకుంటే రైట్, మీరు కూడా చేయొచ్చు. అటువంటి అవకాశం కూడా ఇక్కడ ఉందని చెప్పేసి యాష్ గారు మనకు బలంగా చెప్పడం జరిగింది. ఈ యొక్క పాయింట్ని కూడా మీరు నోట్ చేసి పెట్టుకోండి. మీకు నచ్చితేనే మీరు మార్కెట్లో మీకు నచ్చినటువంటి వ్యక్తులకి మీరు ఇవ్వచ్చు ఆన్ ప్యాసివ్ అఫిలియేట్ ప్రోగ్రామ్. గుర్తుపెట్టుకోండి రైట్. అటువంటి దానికి కూడా మీరు సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఫస్ట్ డే నుంచినే ప్రపంచవ్యాప్తంగా ఆన్ ప్యాసివ్ ఫైర్ అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ప్రపంచాన్ని కుదిపైపోతుంది. కాబట్టి అటువంటి సిస్టమ్, అటువంటి ఫేమ్, బూమ్ ఉన్నప్పుడు మనం చెప్పిన మాట ప్రతి ఒక్కళ్ళు కూడా వినే రోజు దగ్గరలో ఉంది. ఎవరైతే మన మాట వినకుండా వెనతిరిగి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారో, ఎవరైతే మనల్ని చూసి నవ్వుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే జలస్గాళ్ళు ఉన్నారో, అందరికీ కూడా ఒకే పంచ్ మీరిచ్చే అఫిలియేట్ అకౌంట్. ఇది గుర్తుపెట్టుకోండి, ఆన్ ప్యాసివ్ అఫిలియేట్ అకౌంట్ మీ కస్టమర్గా చేర్చుకునేకి ఒక గొప్ప అవకాశం. రైట్, ఇది విషయం. కాబట్టి టెక్నాలజీ ద్వారా ఎప్పుడు దేనికైనా సహాయం చేయగలదు. టెక్నాలజీ ద్వారా మనం ఎట్లన్నా మనం సపోర్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆన్ ప్యాసివ్ ఆపర్చునిటీయే ఆటోమేషన్లో ఉన్నటువంటి గొప్ప సిస్టమ్. ప్రపంచంలోనే ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ మార్కెట్కు ఫస్ట్ టైం మొదటగా పరిచయం చేయబోతున్నటువంటి గొప్ప వ్యవస్థ ఏదైనా ఉంది భూమి మీద అంటే అందరికీ, గవర్నమెంట్ అఫీషియల్స్కి, కార్పొరేట్ సెక్టార్స్కి, బిగ్ షాట్స్కి, అందరికీ కూడా, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క బిజినెస్ సెక్టార్కి కూడా ఒక గొప్ప టెక్నాలజీని, ఎవరు చూడనటువంటి టెక్నాలజీని, ఎవరు ఇంతవరకు అసలు అట్లాంటి టెక్నాలజీని వాడినటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. అటువంటి టెక్నాలజీ మంది ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ విత్ డిస్ట్రప్టివ్ టూల్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక అప్లికేషన్, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్, ఒక యాప్, మొబైల్ యాప్ కావచ్చు, వెబ్ అప్లికేషన్ కావచ్చు, ఏదైనా సరే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా యూజ్ చేసుకోబోతున్నది మన ఆన్ ప్యాసివ్ టెక్ టీమ్ తర్వాత ఫౌండర్సే. ఇది చాలా గర్వకారణం. మన తర్వాతే ప్రపంచం మొత్తం యూజ్ చేసుకుంటుంది. ఇంతవరకు ప్రపంచంలో ఆన్ ప్యాసివ్ ఇస్తున్నటువంటి ఇట్లాంటి అప్లికేషన్స్, ఇట్లాంటి యాప్స్, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్తో కూడినటువంటి యాప్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ తోటి, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ తోటి, డీప్ లెర్నింగ్ టెక్నాలజీ తోటి, రైట్, ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీ తోటి, తర్వాత 3D ప్రింట్ టెక్నాలజీ తోటి, వర్చువల్ అకౌంట్ టెక్నాలజీ, మార్కెటింగ్ స్ట్రాటజిక్ అటువంటి స్ట్రక్చర్ని ఉన్నటువంటిది, ఇవన్నీ కూడా A to Z ఎక్కడ కూడా ఆటోమేషన్లో ఉన్నటువంటి అప్లికేషన్స్ సాస్ సొల్యూషన్స్ ద్వారా, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అనే ఒక సొల్యూషన్ ద్వారా మనకు ఏదైనా సమస్య వస్తే ఆటోమేటిక్గా అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసుకునేస్తుంది, మనకు సపోర్ట్ చేస్తుంది. అలా కాదు ఇలా అని చెప్పేసి అటువంటి సాఫ్ట్వేర్ టెక్నాలజీ, అటువంటి వర్చువల్ టెక్నాలజీ అద్భుతం అండి, మిరాకిల్. సాస్ సొల్యూషన్స్ అంటేనే అది. మనం చదువు వచ్చిన వాళ్ళు కావచ్చు, చదువు రాని వాళ్ళు కావచ్చు, మనం జస్ట్ యాప్ని ఆపరేట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకు దానికి సపోర్ట్ చేస్తుంది. మనకు అటువంటి సొల్యూషన్ అద్భుతం. మనకు వ్యాపారాన్ని తెచ్చిపెడుతుంది, మనకు కస్టమర్లు తెచ్చిపెడుతుంది, మనకు ఇన్కమ్ సోర్స్ తెచ్చిపెడుతుంది, మనల్ని అభివృద్ధి చేస్తుంది. ఇటువంటి అప్లికేషన్స్ని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా యూజ్ చేయబోయే వాళ్ళు, వాడేవాళ్ళు, చూసేవాళ్ళు మొట్టమొదటి స్థానంలో ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్.
మన తర్వాతి స్థానం ఆన్ ప్యాసివ్ అఫిలియేట్స్. ఆల్రెడీ అఫిలియేట్స్ వచ్చారు కదండి, సెప్టెంబర్ నుంచే ఉన్నారు ఆల్రెడీ. అఫిలియేట్స్ ఫౌండర్షిప్ క్లోజ్ అయిన రోజు నుంచినే అఫిలియేట్స్ రావడం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి సెప్టెంబర్ 2 నుంచి ప్యాకేజ్లు చేసుకున్న అఫిలియేట్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మన తర్వాత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళని మనం సెకండరీ ఫౌండర్స్ అని కూడా పిలవచ్చు, నో ప్రాబ్లం. గ్లోబల్ లాంచ్ నుంచి మనకి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం మన వెబ్సైట్ ద్వారా www.onpassive.com వెబ్సైట్ ద్వారా యాష్ గారు ప్రపంచానికి అవకాశం ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఫ్రీ యూజర్స్ ఉచితంగా లోపలికి వస్తారు. ఓ మెయిల్, ఓ నెట్, ఓ ట్రిమ్ని వాడుకుంటారు. ఓ కనెక్ట్ని 14 రోజులు ఫ్రీ ట్రయల్ చూస్తారు. 7 days ఓ ట్రాకర్ ఫ్రీ ట్రయల్ వర్షన్ని చూస్తారు. మన కొత్త వెబ్సైట్ థీమ్, రోజుకు ఒక థీమ్ మారచ్చు, ఆశ్చర్యం లేదు. రైట్, మన ఓఎస్, ఆ డిస్ప్లే, డాష్బోర్డ్ అన్ని చూడగానే, ఆ ఫార్మాట్స్, ఆ ఫీచర్స్ అన్ని చూడగానే షేక్ అయిపోతుంది ప్రపంచం. ప్రతి ఒక్కళ్ళు కూడా షేక్ అవుతారు. ఆల్రెడీ ఎవరైతే ఆండ్రాయిడ్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా షేక్ అవుతారు. అటువంటి ఆపర్చునిటీ మన ఆన్పాసివ్ కంపెనీ ఇస్తున్నది ప్రపంచానికి. ఆటోమేటిక్గా ఫ్రీ కస్టమర్స్ పెయిడ్ కస్టమర్స్ అయిపోతారు బికాస్ ఆఫ్ మన టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. వాళ్ళు ఇష్టపడతారు. ఇందులో ఇంత గొప్ప అవకాశం ఉందా, ఏఐ టూల్స్ మనం వాడుతున్నాం, ఎంత గౌరవం, ఎంత గర్వంగా ఉందని చెప్పేసి ఫీల్ అవుతారు. అటువంటి ఫౌండర్షిప్ మనకి యాష్ గారు మనకి ఇచ్చారు. అఫిలియేట్ అవకాశాన్ని ప్రపంచానికి ఇస్తున్నారు. ప్రతి ఒక్క మానవాళి, ప్రతి ఒక్క మనుగడ కూడా సక్సెస్ అయ్యే విధంగా తీర్చిదిద్దారు యాష్ గారు. ఇక్కడ ఉన్నటువంటి ఆ స్ట్రక్చర్, సాఫ్ట్వేర్ స్ట్రక్చర్, అటువంటి సాఫ్ట్వేర్ని మనకి ఇస్తున్నారు. ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత మన వ్యాలెట్లో ఓ వ్యాలెట్ అంటే మనది ఓన్ బ్యాంక్ ఉన్నట్లు, మనది ఓ బ్యాంక్. ప్రపంచంలోనే వర్చువల్ బ్యాంక్ ఓ బ్యాంక్ రాబోతోంది. అద్భుతం, మిరాకిల్. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బ్యాంక్స్కి హెడ్ ఆఫ్ ద బ్యాంక్ ఓ బ్యాంక్ అవుతుంది. ఎందుకంటే ఓ బ్యాంక్ అనేది ఒక ప్రపంచనం. కోట్లాది మంది కస్టమర్స్తో ఇప్పుడు ప్రపంచంగా ముందుకు రాబోతోంది. దాదాపుగా నాకు తెలిసి ఒక 14 కోట్ల మందితో ముందుకు రాబోతోంది కంపెనీ. 14 నుంచి 15 కోట్ల దాకా. మిరాకిల్ అండి. మనం అనుకున్నాం 3.28 బిలియన్ కస్టమర్స్ ఆల్రెడీ ఉన్నారని. మనకు స్టార్టింగ్ చెప్తున్నది కంపెనీ ఇప్పుడు ఎంత, 14 కోట్ల మంది చెప్తోంది ఇప్పుడు ప్రజెంట్. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇప్పుడు ఈ నిన్న జరిగినటువంటి సెషన్లో మనకు ఆల్రెడీ మార్టీ గారు, క్రిస్ గారు చెప్పారు. మీకు ఆల్రెడీ ఇక్కడ ఒక 80 మెంబర్స్ నుంచి 90 మెంబర్స్ దాకా మీ దగ్గర టీం ఉందనుకోండి, మీ పరిస్థితి ఏంటి అన్నారు. అర్థమైందండి. 10 ప్రోడక్ట్స్ ఇస్తున్నారు మనకి ఇప్పుడు. 10 ప్రోడక్ట్స్. సెకండ్ ప్రోడక్ట్ మనం పెయిడ్ ప్రోడక్ట్ తీసుకోబోతున్నాం. ఓ ట్రాకర్, ఓ కనెక్ట్ తర్వాత ఓ ట్రాకర్. ఆల్రెడీ ఓ కనెక్ట్ ఎవరైతే ప్యాకేజ్ చేసుకున్నారో వాళ్ళు సెకండ్ ప్రోడక్ట్ మనకు ఆల్రెడీ ఓ కాయిన్స్ ఉంటాయి. ఆ కాయిన్స్తో మనం ఓ ట్రాకర్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే పాకెట్ నుంచి తీసి పే చేసే అవసరం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి ఫౌండర్స్. ఎవరైతే ఆల్రెడీ ఓ కనెక్ట్ ప్యాకేజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఓ ట్రాకర్ అనే టూల్ సెకండ్ ప్రోడక్ట్ అదే మనకు ఉండొచ్చు నాకు తెలిసి. మేబీ ఓ బ్లెస్ కానీ, ఓ ట్రాకర్ కానీ, ఓ వ్యాలెట్ కానీ, ఈ 3 ప్రోడక్ట్లో ఏదో ఒకటి ఉండొచ్చు సెకండ్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్స్లో ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా. కాబట్టి నాకు తెలిసి ఓ ట్రాకరే ఉంటుంది. ఎందుకంటే 14 రోజుల ఫ్రీ ట్రయల్స్ ఉన్నది. ఓ కనెక్ట్ ఆల్రెడీ మనం ప్యాకేజ్ చేసేసుకున్నాం. చేసుకోకున్న వాళ్ళ పాకెట్ నుంచి తీసి ఫస్ట్ టైం ఇప్పుడు ఓ కనెక్ట్ ఎంత ప్యాకేజ్తో ఇస్తున్నాడో అంత ప్యాకేజ్ అమౌంట్ని వాళ్ళు చేతి నుంచి డబ్బు పెట్టి ప్యాకేజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. లైఫ్లో ఒకసారి మాత్రమే. నెక్స్ట్ వాళ్ళకు కూడా ఓ ట్రాకర్ పెయిడ్ ప్యాకేజ్ ఉంటుంది. అగైన్ వాళ్ళకి వాళ్ళ వ్యాలెట్లో పైసలు వచ్చినాక వాళ్ళ డబ్బులతో వాళ్ళు ఓ ట్రాకర్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇలాగా మన వ్యాలెట్లో ఉన్న డబ్బుతోనే మనము, ఫండింగ్ వ్యాలెట్లో ఉన్న డబ్బుతోనే మనం హ్యాపీగా చేసుకోవచ్చు ఇటువంటి సౌకర్యం. ఓకేనండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ప్యాకేజీలు రాబోతున్నాయి. ఒక 10 ప్రోడక్ట్స్ మనం ఎప్పుడు నుంచి అనుకున్నాం. మార్టీ గారు, క్రిస్ గారు కూడా నవంబర్లోనే చెప్పారు. ఎవ్రీడే 7 days 7 సెషన్స్ హైలైట్గా ఉన్నాయి. అప్పట్లో ఒక వారం రోజులు ఇచ్చారు మనకు. అద్భుతంగా ఉన్నింది. ఆ నవంబర్లో వచ్చినటువంటి సెషన్స్లో అయితే మనకు చెప్పారు ఒక 12 ప్రోడక్ట్స్, ఒక్కొక్క ప్రోడక్ట్ $100 అయితే 12 ప్రోడక్ట్లకి $1,200. ఇంకా మీరు ఊహించుకోండి, మీ ఒక 1000 మంది కస్టమర్లు ఉంటే మీ పరిస్థితి ఏంటి అన్నారు. ఆ రోజే 1000 మెంబర్స్ 10 monthsకి. ఫస్ట్ మంత్ మనకు కొంతమంది వచ్చింటారు, సెకండ్ మంత్ ఇంకొంతమంది కస్టమర్లు వస్తారు. అలాగా ఒక 10th month మనకి ఒక 1000 మంది కస్టమర్లు వచ్చింటారు. 10వ నెలకి ఒక 1000 మంది కస్టమర్లు. ఆ రోజు మీ పరిస్థితి ఏంటి అన్నారు. $1,00,000 పైన చూపించారు. ఆ రోజు $1,00,000 పైన చూపించారు. 6 digits చూపించారు. ఆ యొక్క బిజినెస్ మనది ఆల్రెడీ May 2023 నుంచి ఆల్రెడీ ఇప్పుడు దాకా బిజినెస్ బ్రహ్మాండంగా జరిగింది. అద్భుతమైనటువంటి ట్రాఫిక్తో మనం ఉన్నాం, అద్భుతమైనటువంటి ఇన్కమ్తో మనం ఉన్నాం. ఇవన్నీ కూడా ఒకేసారి ఇస్తే మనం ఎదుళ్ళు పేలి చేస్తాం, పిచ్చోళ్ళు అయిపోతాం.
అందుకనే అలా కాకుండా మనల్ని రక్షించడం కోసం, మన ఆరోగ్యం కాపాడడం కోసం యాష్ గారు తీసుకున్న నిర్ణయమే అనుకుంటాను. ఇక్కడ 80 నుంచి 90 మంది కస్టమర్లు మీ దగ్గర ఉన్నట్టయితే, 10 ప్రొడక్ట్స్ మీకు, పెయిడ్ ప్రొడక్ట్స్ మీకు రాగలిగినట్టయితే మీ లైఫ్ ఎలా ఉండబోతుందో ఒకసారి చూసుకోండి అని చెప్పారు. తిప్పి కొట్టిన నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళు 90% పీపుల్ లేరు ఇక్కడ మన ఫౌండర్లో. తిప్పి కొట్టిన ఇట్లా వెనక్కి తీసి చూస్తే మనం బ్యాక్ ఎండ్ చూసుకుంటే 1 లక్ష రూపాయలు నెలకి సంపాదించే వాళ్ళు, ఇన్కమ్ సంపాదించే వాళ్ళు, రొటేషన్స్ కాదండి, రొటేషన్ కాదు, టర్న్ ఓవర్ కాదు, ఓన్లీ ఇన్కమ్. 1 లక్ష రూపాయలు ఇన్కమ్ సంపాదించే వాళ్ళు 90% పీపుల్లో ఎవరు, నాకు తెలిసి 90% పీపుల్లో ఎవరు ఫౌండర్స్ లేరు. ఏదో ఒక 10% పీపుల్ బై బర్త్ వాళ్ళు దేవుడి వల్ల బాగుండగలిగేది, వాళ్ళ తల్లిదండ్రుల వల్ల బాగుండి ఆ వ్యాపారాలు వాళ్ళు చూసుకుంటూ వాళ్ళు బాగుండే వాళ్ళంటే ఒక 10% ఉండగలుగుతారు తప్పించి 90% ఫౌండర్స్ అందరూ కూడా చాలా కష్టాలు పాలైనటువంటి ఒక 15,000 జీతం నుంచి ఒక 20-30 వేల జీతం తీసుకునే వాళ్ళు ఉండొచ్చు, సంపాదించుకునే వాళ్ళు ఉండొచ్చు. మ్యాక్సిమం 20,000 దాటే వాళ్ళు లేరు నాకు తెలిసి. కాబట్టి అట్లాంటి వాళ్ళు మన లైఫ్ స్టైల్స్కి లక్షలాది రూపాయలతోనే మనం స్టార్టింగే మనం మిలినియర్స్ అవుతున్నామంటే చాలా గొప్ప విషయం. కాబట్టి ఆ విషయాన్ని నిన్న మనకు చాలా పకడ్బందీగా చెప్పడం జరిగింది. అద్భుతంగా మనకి ఈ అవకాశాన్ని మనకు మార్టీ గారు, క్రిస్ గారు నిన్న నైట్ భారీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి ఇది ఐవోరీ కోస్ట్ నుంచి మనకు రావడం లేదని చెప్పారు. ఐవోరీ కోస్ట్ అంటే తీర ప్రాంతాల నుంచి మనకి రావడం లేదు. ఇది కాంగో అనే ఒక దేశం నుంచి రావడం లేదు, ఉగాండా నుంచి రావడం లేదు, ఓకే, జింబాబ్వే నుంచి రావడం లేదు, కెన్యా నుంచి రావడం లేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా వస్తోంది అని చెప్పారు. మనకి ఇస్తున్నటువంటి ట్రాఫిక్ ఆ 80-90 మన దగ్గర ఉన్నటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక కోస్టల్ ఏరియా నుంచి రావట్లేదు, ఒక ప్రాంతం నుంచి రావట్లేదు, అయ్యా ప్రపంచవ్యాప్తంగా రాబోతోందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మనకి ట్రాఫిక్ రాబోతోంది. అటువంటి ట్రాఫిక్ నుంచి మనకి ఆటోమేషన్గా బిజినెస్ జరగబోతోంది, ఆటోమేషన్గా మనకు ఇన్కమ్ కూడా రాబోతోంది, తీసుకోబోతున్నాం. రైట్, ఇటువంటి గొప్ప విషయాలు మనకి నిన్న మాట్లాడడం జరిగింది. ఇది గ్లోబల్గా వస్తుంది, ప్రతి చోట నుంచి, ప్రపంచం నుంచి ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. ఓకే రైట్, చివర్లో వివరించే మరొక వీడియో ఉంది. అంటే నిన్న నైట్ జరిగినటువంటి సెషన్లో చివర్లో ఒక వీడియో ఉంటుంది, ఖచ్చితంగా ఒక 3 minutes వీడియో ఉంటుందంట. ఖచ్చితంగా మనం అది చూడాలట. అందులో అది ఒక ఇన్స్పిరేషనల్ వీడియో. యాష్ గారు చాలా ఇష్టపడి సెలెక్ట్ చేసినటువంటి వీడియోని మార్టీ గారు, క్రిస్ గారు నిన్నటి రోజు పెట్టడం జరిగింది. దయచేసి ఆ లింక్ కూడా నేను ఇప్పుడు మన గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఆఫ్టర్ దిస్ ఆడియో నేను పోస్ట్ చేస్తాను. తప్పకుండా మీరు ఆ వీడియోని చూడండి. 3 నిమిషాల వీడియోని మనకు అర్థం కాకపోని 1, 2, 3 సార్లు 4, 5 సార్లు చూస్తే ఖచ్చితంగా ఆ వీడియోలో ఉన్న కంటెంట్ మనకి ఖచ్చితంగా హార్ట్కు టచ్ అవుతుంది. అటువంటి వీడియోనే ఉంటుంది. ఎందుకంటే యాష్ ముఫరా గారు పెట్టారంటే ఆషామాషి విషయం కాదు. అటువంటి గొప్ప ఆడియోని మనందరం, అట్లాంటి వీడియోని మనం చూడాల్సిందే, మనం ఫౌండర్ అయితే. రైట్ ఫ్రెండ్స్, ఇంతకంటే మనం గొప్పగా చెప్పే అవసరం లేదు. చాలా అద్భుతమైనటువంటి రోజులు అయితే మనకు వచ్చేసాయి. కాబట్టి మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా చిన్నగా చేద్దాం అనుకున్నాం, బట్ ఇక్కడ కంటెంట్ అలా ఉంటుంది, మనం ఏం చేయలేం. కాబట్టి దయచేసి ఫ్రెండ్స్, ఇక్కడ మనం జాగ్రత్తగా మనం చూసుకున్నట్టయితే జస్ట్ ఒక 10 ప్రొడక్ట్స్ అన్నారు కదా, మనం దాన్ని జస్ట్ ఇట్లా క్యాల్కులేట్ చేసుకుంటే ఒక 10 ప్రొడక్ట్స్, ఒక్కొక్క ప్రొడక్ట్ ఒక $100 ఉండగలిగినట్టయితే మనకు $1,000 రాగలుగుతాయి. ఇంటూ ఒక 90 మెంబర్స్ అనుకోండి, మనకి కస్టమర్స్ని 90 మెంబర్స్ అంటే 80 to 90 అంటున్నారు. అంటే ప్రతి ఒక్క ఫౌండర్కి కూడా 80నే ఉండదు, 90నే ఉండదు అనమాట. వాళ్ళ టైం స్టాంప్ డేట్ బట్టి 80, 82 మంది, 81 మంది, 86 మంది, 85 మంది, 90 మంది, అంతకు మించి అంత తక్కువ ఉండొచ్చు. కాబట్టి మనం యావరేజ్గా ఒక 90 మెంబర్స్ వేసుకుందాం. ఓకే, $1,000 10 ప్రోడక్ట్, ఒక్కొక్క ప్రోడక్ట్ $100 అయితే ఇది అప్రాక్సిమేట్లీ నా ఎస్టిమేషన్ మాత్రమే, ఇట్స్ మై ఒపీనియన్ ఓన్లీ. మీకు అర్థమయ్యే విధంగా ఒక రకంగా ఒక ఫిగర్ని మీకు చూపిద్దామని నేను చెప్తున్నాను తప్పించి మిమ్మల్ని ఏమి మోటివేట్ చేయట్లేదు, మిమ్మల్ని ఏమి నేను రెచ్చగొట్టడం లేదు. దయచేసి దీన్ని అర్థం చేసుకోండి. మన స్థాయి ఏంటి అనేది, స్టార్టింగ్లోనే మన స్థాయి ఏంటి అనేది అర్థం చేసుకోండి. ఒక 30 రోజుల్లో ఇటువంటి అద్భుతం జరగబోతుంది మన లైఫ్లో. ఓకే, 1000 into 90 అంటే $90,000. $1,000 into 90 మెంబర్స్, మన కింద 90 మంది కస్టమర్లు రాగలిగినట్టయితే, ఆటోమేషన్లో మన కంపెనీ మనకి ఇచ్చినట్టయితే $90,000. ఆ $90,000 ఇంటూ ఇండియాలో ఈరోజు మనకు కరెన్సీ ఎంత ఉంది అంటే దాదాపుగా ₹86 నుంచి ₹89 దాకా $US ఉంది. రైట్, అంటే 88 రూపీస్ వేసుకుందాం, నో ప్రాబ్లం. 88 రూపీస్ వేసుకుందాం. 88 రూపీస్ వేసుకుంటే $90,000 ఇంటూ 88 రూపీస్ వేసుకుంటే మన ఇండియన్ కరెన్సీ 79,20,000 రూపాయలు. 79,20,000 రూపాయలు ఒక 30 రోజుల్లో మనం తీసుకోబోయే ఫస్ట్ పేమెంట్. ఇది ఒక్క కమిషన్స్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్.
ఓన్లీ కమిషన్స్ మాత్రమే. సారీ ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఉంది. ఎందుకంటే 90 కస్టమర్స్ ఇంటూ $1,000 అనుకోండి. అంటే 10 ప్రోడక్ట్కి ఒక్కొక్కటి 100 అయితే $90,000, $90,000 ఉంటుంది. ప్లస్ ఇక్కడ మనకు అంత బిజినెస్ జరుగుతుంది. దాంట్లో మనకి 25% అనుకుంటే కూడా $22,500 ఇంటూ ₹88 వేసుకుంటే 19,80,000, 19,80,000 రూపీస్. అంటే ఇది మనకి స్టార్టింగ్ రావచ్చు అనమాట. ఫస్ట్ డేనే రావచ్చు అని నా అభిప్రాయం. నేను ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టయితే ఒక నెలకని చెప్పాం. ఒక నెలలో గూస్ బంప్స్, మీరు కారు ఉంటే కారుకి సంబంధించినటువంటిది, ఇంటికి సంబంధించిన అన్నీ కూడా మీరు కొనుగోలు చేయొచ్చు అనే స్టేజ్లో మనకి ఇచ్చినటువంటి మెసేజ్ నిన్నటి రోజు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఇక్కడ 30 డేస్లో మనకు ఎవ్రీడే మనకు గ్రో అప్ అనేది ఉంటుంది. ఇక్కడ 19,80,000 రూపీస్ మన ఇండియన్ కరెన్సీ చూపిస్తుంది. అంటే $90,000 బిజినెస్ మన తరపున రాగలిగినట్టయితే, అంటే మన కంపెనీ ఆటోమేషన్లో మనకి ఇచ్చినట్టయితే దాన్ని మనం 88 దీంట్లో 25%గా తీసుకుంటే మనకు వచ్చే అమౌంట్ ఒక $19,80,000 దాకా మనకు రాగలుగుతుంది. దీన్ని గుర్తుంచుకోండి. ఇది జస్ట్ ఫర్ క్యాల్కులేషన్, మనకు అర్థమయ్యే దానికి మాత్రమే నేను పెట్టాను. ఇంకా వేరే ఏం లేదు. ఎవరు టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఇది విషయం. ఇంకొక విషయం మై డియర్ ఫ్రెండ్స్, అందరూ కూడా హ్యాపీగా ఉండండి. వెరీ సూన్ దగ్గరలో యాష్ గారు బయటికి రాబోతున్నారు. వెరిఫికేషన్ ఇచ్చేకి ముందే పాపప్ వచ్చిన తర్వాత యాష్ గారు మనకు మీటింగ్లోకి రాబోతున్నారు. ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలోనే జరిగిపోతాయి. దిస్ మార్చ్ మంత్ ఈజ్ ఏ బ్యూటిఫుల్, వండర్ఫుల్, గోల్డెన్ మంత్. మనందరికీ కూడా ఒక హిస్టారికల్ మంత్ ప్రపంచానికి. ఓకే, ఎందుకంటే ఫౌండర్ల వాల్యూ ప్రపంచానికి తెలియబోతోంది. ఆన్ ప్యాసివ్ కెపాసిటీ, క్యాపబిలిటీ ప్రతి ఒక్క వ్యవస్థకి తెలియబోతోంది. రైట్, ఇది విషయం. కాబట్టి యాష్ ముఫరా గారి పవర్ ప్రతి ఒక్క అధ్యక్షులకి తెలిసిపోతోంది ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి ఈజ్ ఏ వరల్డ్ CEO మన యాష్ గారు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రతి ఒక్క బిజినెస్ సెక్టర్ని నడిపించబోతున్నారు త్రూ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ద్వారా. అటువంటి సిస్టంలో మనం ఫౌండర్స్. ఇక మనం గుర్తుపెట్టుకోండి మన వాల్యూ ఏంటనేది. కాబట్టి ఇది అందరూ కూడా జాగ్రత్తగా ఆలోచన చేసి హ్యాపీగా ఉండండి. వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు విన్. ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఇది నేను జస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అంతే. ఇది మీరు స్టిక్ ఆన్ అవ్వద్దండి. అక్కడ మనకి ఎంత చూపిస్తే అంత. సెకండ్ ప్రోడక్ట్ మీరు బై చేయడానికి సిద్ధంగా ఉండండి అని కూడా చెప్పారు. అంటే మొట్టమొదటి రోజు మనకు సెకండ్ ప్రోడక్ట్తో మొదలవ్వచ్చు. అలాగే మనకి ప్రోడక్ట్స్ అన్ని కూడా ఒకటి ఈ 10 ప్రోడక్ట్లు కూడా 30 రోజుల్లో మనకి యాడ్ అవ్వచ్చు. అట్లా యాడ్ అవుతూ ఉంటే ఎంతమంది కస్టమర్లు మనకు రాగలుగుతూ ఉంటారో అటువంటి కస్టమర్ల మీద అంత పేమెంట్స్ అనేవి మనకి జనరేట్ రావడం జరుగుతుంది. మనం దాన్ని విత్డ్రా కూడా చేసుకున్న సౌకర్యాన్ని యాష్ గారు ఎప్పుడు చెప్పగలుగుతారో ఆ టైం నుంచి మనం తీసుకోవడం మొదలు పెడదాం. మొత్తం మీదుగా ఈ మంత్ మనకి నిజంగానే మార్చ్ మంత్ ఈజ్ ఏ మనీ మంత్ అండ్ ఏ గోల్డెన్ మంత్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫౌండర్, ఈచ్ అండ్ ఎవ్రీ ఆన్ ప్యాసివ్ అఫిలియేట్. ప్రౌడ్ అండ్ ఏ పార్ట్ ఆఫ్ ఆన్ ప్యాసివ్. మనం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. వీఆర్ ద బ్రాండ్ అంబాసిడర్స్ ఆఫ్ ఆన్ ప్యాసివ్ అని. ఓకే, ఇంత మంచి ఆపర్చునిటీలో మనం ఉండడం మనందరి నిజంగా మనం ఎంతో పూర్వజన పుణ్యఫలం. మన పేరెంట్స్ చేసినటువంటి పుణ్యమే మనకి ఈరోజు కాపాడుతోంది. మన ఇంట్లో మన లైఫ్ పార్ట్నర్స్ వాళ్ళు కూడా ఎన్నో పూజలు చేసింటారు, ఎన్నో వ్రతాలు చేసింటారు. అవి కూడా మనకి చెందాయి. వాళ్ళ సపోర్ట్తోనే మనం ఈరోజు ముందుకెళ్తున్నాం. రైట్, కాబట్టి అందరూ కూడా హ్యాపీగా, మీ కపుల్స్ మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని, మీ పిల్లలతోటి సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకుంటారని కూడా ఆశిస్తూ ఇంతటితో ఈ టాపిక్ని ముగిస్తున్నానండి. గుడ్ లక్ అందరికీ కూడా. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు న్యూ AIOES అండ్ న్యూ పాపప్. ఓకే, యాష్ గారి మీటింగ్కి కూడా స్వాగతం చెప్పబోతూ ఈ టాపిక్ నేటితో ముగించబోతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ లక్, టేక్ కేర్, బాయ్ బాయ్. జై ఆన్ ప్యాసివ్, జై యాష్ సర్, జై భారత్.